we are discussing about the test scenarios and test cases. Okay, test scenario is nothing but what to be tested. Test case is nothing but how to test. So in the test case template, we have the columns are test case ID, test scenario ID, test steps, test data, then expected result. Okay, expected result. What is an expected result? Telusu kada? What is an expected result? Before performing an software testing, the software test engineer assume what is the behavior of application. ఆ అప్లికేషన్ యొక్క బిహేవియర్ ఏంటనేది సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఐడెంటిఫై చేస్తాడు. ఎలా? అకార్డింగ్ టు రిక్వైర్మెంట్స్, అకార్డింగ్ టు ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద ఆన్సర్? 4 ఈజ్ ఎన్ ఎక్స్పెక్టెడ్. 4 అనేది మీకు ఎలా తెలుసు? మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు 4 అనేది మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్తున్నారండి? టెస్ట్ ఇంజనీర్ చెప్తుండు. కానీ మీకు ఎవరు చెప్పాలి? ఇది ఎవరు చెప్పాలి? అప్లికేషన్ చెప్పాలి కదా. ఏ అప్లికేషన్ యూజ్ చేయాలి మీరు? ఏ అప్లికేషన్? సో ఐఎమ్ ఓపెనింగ్ ద క్యాలిక్యులేటర్ అప్లికేషన్. సో వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ? 2 + 2. What is the value? This value is which value? యాక్చువల్ వాల్యూ. యాక్చువల్ వాల్యూ ఎప్పుడు కూడా ఎవరు ఇస్తారండి? అప్లికేషన్ ఇస్తుంది. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎప్పుడు ఎవరు అస్యూమ్ చేస్తారు? టెస్ట్ ఇంజనీర్. ఈ యాక్చువల్ వాల్యూ అనేది ఫైండ్ చేయటం కోసం ఫస్ట్ మీరు ఏం చేయాలి? టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. యాక్చువల్ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు? ఎగ్జిక్యూషన్ లో తెలుస్తుంది. ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఫస్ట్ మీకు ఉండాల్సినవి ఏంటి? టెస్ట్ కేసెస్. ఆ టెస్ట్ కేసెస్నే కదా మనం ఎగ్జిక్యూట్ చేసేది. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఉంది. ఈ ఆపరేషన్ టెస్ట్ కేసు రాయమంటే ఏ రాస్తారు? టెస్ట్ కేస్ 01 అనుకోండి. టెస్ట్ కేస్ 01 అనుకోండి. టెస్ట్ స్టెప్స్ చెప్పండి. చెప్పాలి ఎవరైనా. టెస్ట్ స్టెప్స్ చెప్పండి. ఓపెన్ క్యాలిక్యులేటర్. అసలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా. చెప్పండి అన్నప్పుడు నేను చెప్తా అనాలి. ఎవరో ఒకరు చెప్తారని అనొద్దు. ఓకేనా? ఓపెన్ క్యాలిక్యులేటర్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఎంటర్. 2, 2 విత్ ప్లస్. నెక్స్ట్ ఈక్వల్ మీద క్లిక్ చేయాలి కదా. చేస్తేనే కదండి మనకు వచ్చింది. ఈక్వల్ మీద క్లిక్ చేయాలి కదా. క్లిక్ చేశారు. క్లిక్ ఆన్ ఈక్వల్ బటన్ అనండి. ఈక్వల్ అనేది బటన్ కదా, బటన్. సో చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది మీకు? ఎక్స్పెక్టెడ్ కదా. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్? నెక్స్ట్ కాలం ఏంటి? యాక్చువల్. తర్వాత టెస్ట్ రిజల్ట్. అర్థమైందా? టెస్ట్ రిజల్ట్ అనేది ఎలా తెలుస్తుంది? ఎక్స్పెక్టెడ్ ని యాక్చువల్ ని రెండింటిని మ్యాచింగ్ చేసి ఇప్పుడు యాక్చువల్ ఎంత వచ్చింది మీకు? 4 వచ్చింది. రెండింటిని మ్యాచ్ చేస్తే 2 సేమ్ అయితేనేమో పాస్, 2 సేమ్ కాకపోతే ఫెయిల్. అదేనా? ఇది టెస్ట్ స్టెప్స్, ఇది టెస్ట్ కేస్ ఐడి, ఇది ఎక్స్పెక్టెడ్. మనం టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఇప్పుడు ఓన్లీ ఎక్కడి వరకు రాయాలి? ఎక్స్పెక్టెడ్ వరకే రాయాలి. ఈ పని ఎప్పుడు చేస్తారని చెప్తున్నా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మీరు మర్చిపోతున్నారు. ఈ వర్క్ ఎప్పుడు చేస్తాం మనం? బిఫోర్ బిల్డ్ ఈజ్ రిలీజ్డ్. ఇప్పుడు మీకు బిల్డ్ రిలీజ్ అయిందా? బిల్డ్ రిలీజ్ కాకపోతే మీ దగ్గర లైవ్ అప్లికేషన్ ఉంటుందా? ఉండదు కదా. మరి ఉండని మీరు యాక్చువల్ రిజల్ట్ ని ఎలా ఫైండ్ చేస్తారు? మరి ఇప్పుడు మీరు టెస్ట్ కేసెస్ రాస్తున్నారు కదా. డెవలపర్ ఏం చేస్తారండి? ఇప్పుడు డెవలపర్ ఏం చేస్తాడు? డెవలప్మెంట్ చేస్తాడు. ఏం చేస్తాడు? కోడ్ రాసుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, అజైల్ మోడల్లో స్ప్రింట్ అనేది డెవలపర్ కి టెస్ట్ ఇంజనీర్ కి ఒకే రోజు స్టార్ట్ అవుతుంది కదా. అవుతుందా లేదా? అంతేనా? మీకు ఒక రోజు, వాళ్ళకి ఒక రోజు స్టార్ట్ అవుతుందా? సేమ్ కదా. స్ప్రింట్ డ్యూరేషన్ కూడా సేమ్ ఉంటది కదా.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు స్ప్రింట్ స్టార్ట్ అయింది అనుకోండి. ఈ రోజు స్ప్రింట్ స్టార్ట్ అయింది. మనం చూసినాం కదా డెవలపర్ టాస్క్స్ ఏం చెప్పినా, రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్, కోడింగ్, రివ్యూ, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, దెన్ బిల్డ్ రిలీజ్. ఎవరి టాస్క్స్ ఇవి? డెవలపర్. మళ్ళీ సార్ చెప్పండి, డెవలపర్ టాస్క్స్ ఏంటి? ఎనాలిసిస్, డిజైన్, కోడింగ్, కోడ్ రివ్యూస్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్. అప్పుడు బిల్డ్ రిలీజ్. అంటే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి డెవలపర్ కి దే నీడ్ సమ్ టైమ్ ఆర్ నాట్? సమ్ టైం కావాలా లేదండి? ఆ స్ప్రింట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 weeks స్ప్రింట్ అనుకోండి. ఫర్ వీక్ ఎన్ని డేస్ ఉంటే వర్కింగ్ డేస్? నార్మల్ గా 5 days. సాఫ్ట్వేర్ లో ఎన్ని డేస్ ఉంటాయండి? 5 days. డైలీ ఎన్ని అవర్స్ ఉంటుంది యాజ్ పర్ నార్మల్ రూల్ ప్రకారం? 8 hours. అంటే 5 days 3 weeks అంటే 15 days. 15 8 ఎంత? 120 hours. అదేనా? ఈ 120 hours లో ఏం చేయాలి? ఆ స్ప్రింట్ లో తీసుకున్న రిక్వైర్మెంట్స్ ని డెవలపర్ డెవలప్ చేసి బిల్డ్ రిలీజ్ చేస్తే, టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేసి ఏమైనా డిఫెక్ట్ రిపోర్ట్ చేస్తే ఆ డిఫెక్ట్స్ అన్ని ఫిక్స్ చేసి ఆ 3 weeks లో ఆ రిక్వైర్మెంట్ ని డెలివరీ చేయాలి. ఆ 3 weeks లో ఆ రిక్వైర్మెంట్ ని ఏం చేయాలండి? డెలివరీ చేయాలి. అంటే ఒక స్ప్రింట్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ టైంకి సూటబుల్ రిక్వైర్మెంట్స్ తీసుకొని, నా దగ్గర 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి నా ప్రాజెక్ట్ కి. ఇప్పుడు ఈ 3 weeks లో నేను 100 రిక్వైర్మెంట్స్ డెవలప్ చేయగలుగుతానా? ఎస్ సార్. 100 రిక్వైర్మెంట్స్ 3 weeks లో చేయగలుగుతామా మనం? నో కదా. అంటే ఈ 3 weeks సూటబుల్ టైంకి ఎన్ని రిక్వైర్మెంట్స్ అయితే డెవలప్ చేయటం పాసిబుల్ అవుతుందో అన్ని తీసుకొని వాటిని డెవలప్ చేసి టెస్ట్ చేసి డెలివర్ చేయాలి. అంటే ఇక్కడ మనం చెప్పే పాయింట్ ఏంటంటే డెవలపర్ కి టెస్ట్ ఇంజనీర్ కి స్ప్రింట్ అనేది సేమ్ డే స్టార్ట్ అవుతుంది. మరి సేమ్ డే స్టార్ట్ అయినప్పుడు వాడు డెవలప్ చేసుకోవడానికి టైం పట్టదు కదా. మరి నీకు ఇమీడియట్ గా day 1 ఆన్వర్డ్స్ బిల్డ్ అనేది అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉంటది కదండి. అందుకే డెవలపర్ ఆ టాస్క్స్ పర్ఫామ్ చేసే టైంకి మీరేం చేయాలి? మీ టాస్క్స్ ఉన్నాయి కదా, రిక్వైర్మెంట్ ఎనాలిసిస్, సినారియోస్, కేసెస్, తర్వాత టెస్ట్ ఎన్విరాన్మెంట్. డెవలపర్ బిల్డ్ రిలీజ్ చేసే టైంకి మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మీరు బిల్డ్ రిలీజ్ అయ్యే టైంకి వీటితోటి రెడీ ఉండాలి. ఎప్పుడైతే బిల్డ్ రిలీజ్ అవుతుందో అప్పుడు మీరు ఆల్రెడీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు కదా, అప్పుడు ఎగ్జిక్యూషన్కి వెళ్ళాలి. అర్థమైందా? అప్పుడు ఎగ్జిక్యూషన్కి వెళ్ళాలి. సో అందుకే మీరు టెస్ట్ కేసెస్ లో ఓన్లీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వరకే రాసి స్టాప్ చేయాలి. యాక్చువల్ కోసం బిల్డ్ కోసం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే బిల్డ్ రిలీజ్ అయిందో అప్పుడు సేమ్ మీరు రాసిన టెస్ట్ కేసెస్ ని ఓపెన్ చేసుకొని ఆ టెస్ట్ స్టెప్స్ ని ఫాలో అవుతూ అప్లికేషన్ ఏదైతే రిజల్ట్ ఇస్తుందో ఆ రిజల్ట్ ని యాక్చువల్ లో నోట్ చేసుకొని అప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకొని రెండు సేమ్ అయితేనేమో టెస్ట్ రిజల్ట్ తో పాస్ అనాలి. రెండు సేమ్ కాకపోతే ఏమనాలి? టెస్ట్ రిజల్ట్ లో ఏమనాలి? ఫెయిల్ అనాలి. ఫెయిల్ అంటే ఏమవుతుంది? ఫెయిల్ అంటే డిఫెక్టివ్. టెస్ట్ కేస్ ఐడి, ఈ కేసు ఏ సినారియో నుంచి వచ్చింది, ఏ స్టెప్, ఏ టెస్ట్ డేటా, ఏ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఎగ్జిక్యూషన్ చేసింది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? ఈ స్టెప్ ని ఫాలో అవుతూ ఈ టెస్ట్ డేటా యూజ్ చేసుకొని అప్లికేషన్ ఇచ్చిన రిజల్ట్ ని ఇక్కడ నోట్ చేస్తాం. నోట్ చేసిన తర్వాత రెండింటిని కంపేర్ చేసి పాస్ ఆఫ్ ఫెయిల్. ఎన్ని ఆన్సర్లు వస్తాయి? పాస్. కొన్ని నాట్ ఎగ్జిక్యూటిబుల్ కూడా వస్తాయి. నాట్ ఎగ్జిక్యూటిబుల్ అంటే ఎగ్జిక్యూట్ కాకపోవటం అని. ఓకే, ఆ ఎగ్జిక్యూట్ కాకపోవటం అనేది చూద్దాం నెక్స్ట్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్. Test case design techniques. What is test case design techniques? Where we use the test case design technique? What is the need of test case design techniques? Very very important. ఓకేనా? ఎందుకు సార్ మాకు ఆల్రెడీ టెస్ట్ కేసెస్ రాయటం వచ్చింది కదా, మళ్ళీ టెక్నిక్స్ ఎందుకు
అలాగా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 2 అప్లికేషన్ చూపిస్తానండి. వన్ ఈజ్ యాజ్ యూజువల్లీ ఫేస్బుక్ అప్లికేషన్, ఇది మనకి తెలిసిందే కదా. దీని టెస్ట్ కేసెస్ రాయటం వచ్చా రాలేదండి? దీని టెస్ట్ కేసెస్ రాయటం వచ్చింది కదా. ఎలా రాస్తున్నారు? వ్యాలిడ్ వ్యాలిడ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ ఇన్వాలిడ్ రాశారు కదా. ఇవేంటి? ఇవి సింపుల్ క్లిక్ చేయటం కాబట్టి క్లిక్ ఆన్ ఫర్గెట్ అన్న పాస్వర్డ్ ఇట్స్ ఓపెన్ ఆర్ నాట్. క్లియరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అమెజాన్ అనే పేజ్ తీసుకుంటే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ పేజీని మనం టెస్ట్ చేయటం పాసిబుల్ అవుతుందా లేదండి? ఈ పేజీని టెస్ట్ చేయొచ్చా లేదా? ఇప్పుడు చెప్పండి ఎవరైనా, వీటికి టెస్ట్ కేసెస్ చెప్పండి. ఇప్పుడు దీనికి టెస్ట్ కేసెస్ చెప్పండి. మాట్లాడాలి, సైలెంట్గా ఉండదు. ఇప్పుడు ఫేస్బుక్ టెస్ట్ కేసెస్ చెప్పండి. వ్యాలిడ్ వ్యాలిడ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్. ఇప్పుడు చెప్పండి, ఈ ఫస్ట్ యువర్ నేమ్ ఫస్ట్ నేమ్ అనే కాలం కి టెస్ట్ కేసెస్ చెప్పండి. Valid user. What is the meaning of? Okay, very good. Valid username. What is the test data for this one? Any valid? A name valid? For example, in Krishna and Rasa, is it valid or invalid? Valid? ఎన్ని రాస్తే వ్యాలిడ్, ఎన్ని క్యారెక్టర్స్ అంటే ఇలా మనకు ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చినప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి కావాల్సిన ఏంటి రిక్వైర్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ బాక్స్ ఫస్ట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే వ్యాలిడ్ ఇన్పుట్ ఏంటి, ఇన్వాలిడ్ ఇన్పుట్ ఏంటి. వ్యాలిడ్ ఇన్పుట్ ఏంటి, నెక్స్ట్ లెంత్ ఏం తెలియాలి, లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వ్యాలిడ్ ఏంటి సార్ అంటే చూడండి, ఆల్ఫాబెట్స్. వ్యాలిడ్ ఏంటండి? ఆల్ఫాబెట్స్ లో క్యాపిటల్ A to Z వ్యాలిడ్, స్మాల్ A to Z కూడా వ్యాలిడ్. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ కి వ్యాలిడ్ ఏంటి, క్యాపిటల్ A to Z, స్మాల్ A to Z. ఇన్వాలిడ్ ఏంటి, డిజిట్స్ ఇన్వాలిడ్, స్పెషల్ సింబల్స్ ఇన్వాలిడ్, డిజిట్స్ స్పెషల్ సింబల్స్. ఇక్కడ క్యాపిటల్ A to Z, స్మాల్ A to Z తో పాటు స్పేసెస్ కూడా వ్యాలిడ్. స్పేస్ తెలుసా? స్పేస్ అంటే రామ, రావు, ఈ మధ్యలో ఏముందండి అంటే స్పేస్ ను ఒకవేళ వ్యాలిడ్ ఇవ్వకపోతే ఇక్కడ స్పేస్ ఇస్తే ఏం చూపిస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేస్తారు? krishna123@gmail రాస్తారా? కృష్ణ స్పేస్ 123@gmail రాసి చూడండి, తీసుకుంటారా? అంటే ఇక్కడ స్పేసెస్ నాట్ ఎలౌడ్. బట్ ఇక్కడ నా రిక్వైర్మెంట్ లో స్పేసెస్ ఎలౌడా నాట్ ఎలౌడా? ఎలౌడ్. ఇన్వాలిడ్ వచ్చేసి డిజిట్స్ స్పెషల్ సింబల్స్, వ్యాలిడ్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ లో క్యాపిటల్ A to Z, స్మాల్ A to Z అండ్ 0 to 9, సారీ క్యాపిటల్ A to Z, స్మాల్ A to Z, దెన్ స్పెషల్ స్పేసెస్ ఇవి వ్యాలిడ్. రైటా? వాట్ అబౌట్ లెంత్? లెంత్ కూడా రావాలని చెప్పారు కదా, చూడండి. సో లెంత్ అంటే ఏంటంటే ఈ టెక్స్ట్ బాక్స్ లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేయమని చెప్పారు. ఎన్ని ఎంటర్ చేయాలి? 5, 6, 10, 50 ఉంటుంది కదా, మినిమం మ్యాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ ద 20. ఎంత ఇచ్చండి? 20 వరకు ఎంటర్ చేయొచ్చు. అంటే ఆ నేమ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండొచ్చు? 20 వరకు ఉండొచ్చు. ఎక్కడి నుంచి 20 ఉండొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇది మాక్సిమం 20 కదండి, మినిమం ఎంతండి? మినిమం ఎంత? 8. ఎవరు చెప్పారు మీకు 8 అని? 8 అని మనం చెప్పలేదు కానీ మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ఓన్లీ మాక్సిమం అని చెప్తున్నాం. ఇప్పుడు ఓన్లీ మాక్సిమం 20 అంటే మినిమం ఎంతో చెప్పండి. మాక్సిమం 20 కదండి, మినిమం ఎంత? 1. ఇప్పుడు ఒక బైక్ యొక్క మాక్సిమం స్పీడ్ 150 కిలోమీటర్స్ అండి, మినిమం ఎంత? స్టార్టింగే కదా. అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు కూడా
అంతే కదా. ఇప్పుడు మాక్సిమం 20 అంటే మినిమం ఎంత ఉండాలి? 1. మరి 1 కన్నా తక్కువ ఏంటంటే 0నా? 0 అంటే ఇప్పుడు చెప్పండి నాకు, 0 అంటే ఏం ఎంటర్ చేస్తారు ఇక్కడ? 0 అంటే ఏం ఎంటర్, ఇప్పుడు 1 అంటే ఏం ఎంటర్ చేస్తారు చెప్పండి ఈ కాలంలో? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో 1 అండి. వాట్ ఈస్ ద టెస్ట్ డేటా హియర్? 1 అంటే టెస్ట్ డేటా ఏంటి చెప్పండి? ఏనా? ఏ కరెక్టేనా కాదా 1 అంటే? పి కరెక్టేనా కాదా? 3 3 ఏ వ్యాలిడా ఇన్వాలిడా? పి వ్యాలిడ్ ఇన్వాలిడ్, 3 వ్యాలిడ్ ఇన్ ఫర్ 1. ఏ వ్యాలిడ్ అండి? 1 అంటే 1 క్యారెక్టర్ కదా. ఈ ఇందులో ఏమి యాక్సెప్టెడ్? ఆల్ఫాబెట్స్ కదండి. ఏ అనేది ఆల్ఫాబెటే కదా మరి. నెక్స్ట్ పి అనేది క్యాపిటల్ కూడా ఆల్ఫా ఎలోడే కదా. మరి 3 నాట్ ఎలోడ్, ఇన్వాలిడ్ కదండి. ఓకేనా? సో అంటే ఇప్పుడు 1 అంటే ఏ ఎంటర్ చేశారు కదా. మరి 1 కన్నా తక్కువ మీరు ఏమన్నారు? 0 అన్నారు కదా. మరి 0 అంటే ఏంటి? ఏం ఎంటర్ చేస్తారు? 0నా? 0 అంటే బ్లాంక్. 0 అంటే ఏంటండి? బ్లాంక్. బ్లాంక్ అంటే ఎంటీ, వదిలేదు. ఇప్పుడు మనం ఈ టెస్ట్ కేసును బ్లాంక్ చెక్ చేస్తాం కదండి. బ్లాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఏమి రాయకపోవటమే కదా. అర్థమైందా? బ్లాంక్ అంటే ఏంటి? ఏమి రాయకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మరి ఈ టెక్స్ట్ బాక్స్ కి వ్యాలిడ్ అంటే 1 to 20. లెంత్ అంటే 1 to 20. యాక్సెప్టెడ్ క్యారెక్టర్స్ ఏంటి? క్యాపిటల్ A to Z, స్మాల్ a to Z, ఇన్క్లూడింగ్ స్పేసెస్. ఇన్వాలిడ్ అంటే డిజిట్స్, స్పెషల్ సింబల్స్, బ్లాంక్. అవునా? ఇప్పుడు రిక్వైర్మెంట్స్ వచ్చినాయి కదా. మరి ఈ కాలం టెస్ట్ కేసెస్ రాయటం వస్తుందా? రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చా రాయలేమండి? సో ఎస్ ఆర్ నో? రాయొచ్చా రాయలేము? సో ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయి చెప్పండి? ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 to 20 అన్నాం కదా. ఇప్పుడు 1 లెటర్ మీద ఉన్న పేరు చెప్పండి ఎవరైనా. 1 మీద ఉన్న పేరు చెప్పండి ఎవరైనా. ఇది నేమ్ కాలం కదండి. ఎవరిదైనా ఒకళ్ళ నేమ్ ఒకే క్యారెక్టర్ ఉంది చెప్పండి. ఉంటుందా? ఉండదు కదా. ఏమని చెప్పండి? 2 ఉన్న చెప్పండి ఎవరైనా. రెండు లెటర్స్ ఉన్న పేరు ఉందా ఏమన్నా? ఉండదా? 3 ఉండదా? 3 మీద ఏముండవా? ఉంటాయి కదమ్మా. ఏముంటాయి? రాము అంటే 4 అవుతున్నాయా? 3లో నేమ్స్ ఉంటాయి కదా. ఏంటి? శ్యాము, రాము, ఇది రాము ఉంది కదా 3 లెటర్. అంటే ఇక్కడ మనం 1 ఇన్వాలిడ్ అన్నట్టే కదా. సో నేను ఏం రిక్వైర్మెంట్ ఇచ్చానంటే మీకు చూడండి 5 to 20 అని ఇచ్చా. ఈ బాధ అంతా ఎందుకు? మినిమం ఎంత? 5 to 20. వ్యాలిడ్ ఎంత అండి? 5 to 20. సో ఇప్పుడు వీటికి టెస్ట్ కేసెస్ రాయాలంటే చూడండి ఎలా రాయాలి? లెంత్ ను బట్టి రాయాలి. నార్మల్గా చెప్తుంది. ఇప్పుడు వీటికి టెస్ట్ కేసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ స్టెప్ రాయాలి కదా. ఎంటర్ ఏం రాస్తారండి? ఎంటర్ క్యాపిటల్ ఆల్ఫాబెట్, స్మాల్ ఆల్ఫాబెట్స్ ఎలిజిబుల్ కదా. సో ఈ క్యాపిటల్ స్మాల్ లో మనం ఎలా ఎంటర్ చేయాలంటే సైజ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ 5 ఆల్ఫాబెట్స్. ఎంటర్ 5 ఆల్ఫాబెట్స్ ఇన్ యువర్ నేమ్ కాలం. వ్యాలిడా ఇన్వాలిడా? వ్యాలిడా ఇన్వాలిడ్ అండి. 5లో ఏం రాసా టెస్ట్ డేటాలో నేను? ఏ బి సి డి ఈ. ఎన్ని? 5. వ్యాలిడా ఇన్వాలిడ్? ఇది వ్యాలిడ్ కదా. నెక్స్ట్ ఎంటర్ ఎంత? 20. 20 అంటే ఏంటి? ABCDEFGH ఎన్ని రాయాలి? 20 రాయాలి. వ్యాలిడ్ ఇన్వాలిడా? ఇది వ్యాలిడ్, ఇది వ్యాలిడ్. ఈ 20లో మీరు కావాలంటే స్పేసెస్ కూడా రాసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ ఎంటర్ 4 ఆల్ఫాబెట్స్. ఏంటి? ఎంటర్ 4 ఆల్ఫాబెట్స్. 4లో ఏం రాసా? ABCD. వ్యాలిడా ఇన్వాలిడా? 4 ఏంటి?
ఇన్వాలిడ్ కదా. నెక్స్ట్ ఇన్వాలిడ్ ఏంటి? 21 ఆల్ఫాబెట్స్. 21 అంటే ఏ రాయాలి? ABCDEFGH ABCDEFGH రాశాయి కదా. సో ఇప్పుడు 20 వ్యాలిడ్ ఇన్వాలిడ్? ఇన్వాలిడ్. నెక్స్ట్ ఐఎమ్ రైటింగ్ ఎంటర్ ద 5 digits 1 2 3 4 5. Valid or invalid? For example, I am writing the 21 or 20 digits with special symbols. 1 2 3 at the rate of ABCD. Valid or invalid? అంటే ఇవన్నీ ఏంటండి? ఇన్వాలిడ్. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి. ఇన్వాలిడ్. ఇవి రెండేంటి? వ్యాలిడ్. అర్థమైందా? అంటే నీకు ఈ టైప్ ఆఫ్ టెస్ట్ కేసు రాయడానికి, ఈ టైప్ ఆఫ్ ఫీల్డ్కి రాయడానికి నీకేం కావాలి? ఏవి వ్యాలిడ్ క్రెడెన్షియల్సో తెలియాలి, ఏవి ఇన్వాలిడో తెలియాలి, దాని యొక్క లెంత్ కూడా తెలియాలి. క్లియరా? మరి ఇప్పుడు చెప్పండి, ఇదే టెస్ట్ కేసుని టెస్ట్ చేయడానికి నీకు ఇప్పుడు దీని లెంత్ తెలియాలా? తెలియాలా అవసరం లేదా? ఎస్ ఆర్ నో? నో, బికాజ్ ఇది ఆల్రెడీ క్రియేట్ అయిన ఈమెయిల్ని ఎంటర్ చేయాలి మీరు. మరి సేమ్ కాలం ఎక్కడ వస్తుంది? ఇక్కడ మీరు ఈమెయిల్ ఎంటర్ చేస్తారు కదా, ఇక్కడ కావాలి నీకు ఈమెయిల్లో వ్యాలిడ్ ఏంటి, ఇన్వాలిడ్ ఏంటి, లెంత్ వ్యాలిడ్ ఏంటి, లెంత్ ఇన్వాలిడ్ ఏంటి. ఇక్కడ నేమ్లో, సర్నేమ్లో, మొబైల్ నెంబర్లు, పాస్వర్డ్లు, డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడి నుంచి చూజ్ చేసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ టెస్ట్ కేసు ఏం రాయాలి? వెన్ యూ క్లిక్ ఆన్ ఇట్ ద 31 digits అవైలబుల్ ఇన్ ద సీక్వెన్స్ ఆర్ నాట్. 1 నుంచి 31 అన్ని డిజిట్స్ సీక్వెన్స్ లో ఉన్నాయా లేదా? మంత్స్, ఆల్ మంత్స్ సీక్వెన్స్ లో ఉన్నాయా లేవా? అన్ని 3 క్యారెక్టర్స్, ఫస్ట్ 3 letters ఉన్నాయా లేవా? ఇయర్స్, వాడు ఎప్పటి నుంచి అయితే మెన్షన్ చేసిండో అన్ని ఇయర్స్ సీక్వెన్స్ లో ఉన్నాయా లేవు? దీన్ని డిఫాల్ట్ డేట్ అంటారు. మీరు ఎప్పుడైనా రీఫ్రెష్ చేసి చూడండి, డిఫాల్ట్ ఏ డేట్ వస్తుంది? ఈరోజు డేటా, ఈరోజు డేట్ అయినా, ఈరోజుదా నిన్నటిదా? నిన్న డేట్ వస్తుంది. సో ఈ డిఫాల్ట్ ఏ డేట్ ఉందో ఆ డేట్ చూపిస్తుందా లేదా? నెక్స్ట్ ఇప్పుడు ఈ కాలంకి చెప్పండి, ఫీమేల్ అని ఉంది కదా, ఈ కాలంకి వ్యాలిడ్ ఇన్వాలిడ్ చెప్పండి. ఇప్పుడు దీనికి కావాలంటే మీకు లెంత్ కావాలా? ఇప్పుడు ఈ కాలమ్స్ టెస్ట్ చేయడానికి లెంత్ అవసరమా మీకు? ఎస్ ఆర్ నో? వ్యాలిడ్ ఇన్వాలిడ్ అవసరమా డేటా? నో కదా. ఇప్పుడు ఏంటి? క్లిక్ ఆన్ ఫీమేల్ బటన్, రేడియో బటన్ ఇస్ క్లిక్డ్ ఆన్. వెన్ యూ క్లిక్ ఆన్ మేల్, ఆటోమేటికల్లీ ఫీమేల్ విల్ unticked and go to the male is clicked. అంటే మీరు ఎప్పుడైతే మేల్ ని సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్ ఫస్ట్ ఫీమేల్ అనేది అన్సెలెక్ట్ అయిపోయి మేల్ సెలెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు కస్టమ్ మీద క్లిక్ చేశారో ఈ ప్రీవియస్ వన్ అన్సెలెక్ట్ అయిపోయి ఆప్షన్స్ ఓపెన్ అవ్వాలి. మళ్ళీ ఎప్పుడైతే మీరు ఫీమేల్ మీద క్లిక్ చేశారో ఇమీడియట్ గా అది అన్చెక్ అయ్యి ఆప్షన్స్ అనేవి రిమూవ్ అయిపోవాలి. దీనికి మీకు టెస్ట్ డేటా ఏం అవసరం లేదండి. ఇది ఏంటి? లుక్స్ లైక్, ఇప్పుడు మనం ఇంతకుముందు చూపించినాం కదా, వీటి మీద క్లిక్ చేస్తుంది చూసారా, అలా. కానీ ఇవి టెస్ట్ చేయాలంటే వీటికి మీకు ఏముండాలి? ఇందులో ఏ డేటాని, వ్యాలిడ్ డేటా, దాని యొక్క లెంత్ ఎంతో కూడా తెలియాలి. మరి నాకెలా తెలుసు సార్ ఈ లెంత్, ఇవన్నీ నాకెలా తెలుస్తాయి సార్ అంటే, ఎలా తెలుసు చెప్పండి? అకార్డింగ్ టు రిక్వైర్మెంట్స్. ఎలా తెలుసు మీకు? రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని ఫైండ్ చేయాలి. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని ఫైండ్ చేసుకోవాలి. ఓకేనా? ఎలా ఉంటాయి సార్ అంటే, అది షో చూడండి, మీకు రిక్వైర్మెంట్స్ చూపిస్తుంది చూడండి. కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి ఇలా
క్రియేట్ అకౌంట్ పేజ్ ఉంటే అందులో ఫస్ట్ కాలం ఏంటండి, ఫస్ట్ నేమ్. సో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ ఫస్ట్ నేమ్? ఫస్ట్ నేమ్ యాక్సెప్ట్స్ అప్ టు 15 ఆల్ఫాబెట్స్. అంటే ఫస్ట్ నేమ్ అనే కాలం ఉంది, ఈ కాలం ఎన్ని యాక్సెప్ట్ చేస్తుంది? 15 ఆల్ఫాబెట్స్. అంటే 15 ఈజ్ మాక్సిమం వాల్యూ, 15 ఈజ్ మాక్సిమం. మరి మినిమం వాల్యూ ఎంత ఇందులో? 1. అప్ టు 15 అన్నాడు కాబట్టి 15 వరకు, అంటే 1 to 15 ఈజ్ వ్యాలిడ్. మిడిల్ నేమ్ యాక్సెప్ట్స్ అప్ టు 15 ఆల్ఫాబెట్స్, నాట్ మ్యాండేటరీ. ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, మ్యాండేటరీ నాట్ మ్యాండేటరీ. తెలుసా మీకు మ్యాండేటరీ అంటే ఏంటి, నాట్ మ్యాండేటరీ అంటే ఏంటి? మ్యాండేటరీ అంటే ఏంటి, నాన్ మ్యాండేటరీ ఏంటి? ఖచ్చితంగా మ్యాండేటరీ అంటే ఇక్కడ మీకు స్టార్ సింబల్స్ కనిపిస్తున్నాయా అకౌంట్ నెంబర్ పక్కన? ఈ స్టార్ సింబల్ అంటే మ్యాండేటరీ, అంటే కంపల్సరిగా మీరు ఈ డేటాని ఎంటర్ చేస్తేనే ఆ అప్లికేషన్ అనేది నెక్స్ట్కి వెళ్తుంది. ఆ డేటా కూడా వ్యాలిడ్ డేటా ఎంటర్ చేస్తేనే, ఆ డేటా కూడా ఏ డేటా? వ్యాలిడ్ డేటా ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ కాలంకి. ఇప్పుడు ఇక్కడ కంట్రీ అనేది మ్యాండేటరీ ఉందా? ఇక్కడ లేదు కదా. సో మీరు ఈ కంట్రీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోకపోయినా కూడా నో ప్రాబ్లం, మీ అప్లికేషన్ అనేది నెక్స్ట్కి వెళ్తుంది. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎన్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ నాట్ ఎన్ మ్యాండేటరీ. అర్థమైందా? సో మ్యాండేటరీ కాలం ఉంటే కంపల్సరీగా మనం వీటిని వ్యాలిడ్ డేటా తోటి ఫిల్ చేయాలి. ఇంకో పాయింట్ కూడా చెప్తుండే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలం అనేది మ్యాండేటరీ కాదండి, ఈ కాలం మ్యాండేటరీ కాదు, యు ఆర్ లివింగ్ దిస్ వన్ ఈజ్ బ్లాంక్, బ్లాంక్, నో ఎర్రర్, నో ఇష్యూ. ఇది మ్యాండేటరీ, నువ్వు బ్లాంక్ వదిలేస్తే ఎర్రర్ వస్తుంది. ఏమంటది? యూ షుడ్ ఫిల్ దిస్ బ్లాంక్, ఫిల్ దిస్ కాలం అంటది. ఇప్పుడు ఇది బ్లాంక్ కదా, అంటే ఇది నాట్ మ్యాండేటరీ కదా, నువ్వు బ్లాంక్ వదిలేస్తే ఇక్కడికి వెళ్తుంది. ఒకవేళ నువ్వు ఇందులో మరి ఇన్వాలిడ్ ఎంటర్ చేసి, ఇది నాట్ మ్యాండేటరీ కానీ నువ్వేం చేసిన, ఇన్వాలిడ్ ఎంటర్ చేసి, ఇప్పుడు ఎర్రర్ వస్తుందా, నెక్స్ట్ కాలంకి వెళ్తుందా? చెప్పండి. ఎర్రర్ వస్తుంది. లేదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది నువ్వు ఎంటర్ చేస్తేనా, ఇది ఒక సినారియో. ఫస్ట్ సినారియో చూడండి, డిఫరెంట్ సినారియోస్ చెప్తా. ఫస్ట్ సినారియోలో ఇది మ్యాండేటరీ కాదండి, దీన్ని బ్లాంక్ వదిలేసా. బ్లాంక్ వదిలేస్తే నెక్స్ట్కి వెళ్తుందా లేదా? వెళ్తుంది. సెకండ్ వన్, ఐఎమ్ ఎంటర్డ్ ఇన్ దిస్ కాలమ్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. నేను వ్యాలిడ్ ఎంటర్ చేసా ఇందులో, ఈవెన్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ బట్ ఐఎమ్ ఎంటర్డ్ హియర్ వ్యాలిడ్ డేటా. నెక్స్ట్కి వెళ్తుందా లేదా? నేను ఈ కాలము ఆప్షనల్ అయినా ఇన్వాలిడ్ డేటాని ఎంటర్ చేశా. ఇప్పుడు ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. అంటే ఈ 2 సినారియోస్ లోనేమో పాస్ అవుతుంది, ఈ 1 సినారియోలోనే ఫెయిల్ అవుతుంది కదా. అదే ఇప్పుడు ఇందులో చెప్పండి, ఈ అకౌంట్ నెంబర్ మ్యాండేటరీ, ఫస్ట్ నేను బ్లాంక్ వదిలేసిన, నెక్స్ట్కి వెళ్తుందా లేదా? నోనా. నెక్స్ట్ వ్యాలిడ్ ఎంటర్ చేశా, నెక్స్ట్కి వెళ్తుందా లేదా? ఇన్వాలిడ్ ఎంటర్ చేశా, నెక్స్ట్కి వెళ్తుందా లేదా? నో కదా. అంటే దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇది మ్యాండేటరీ కాదు కాబట్టి బ్లాంక్ వదిలేసి నెక్స్ట్కి వెళ్తుంది, ఇది మ్యాండేటరీ కాబట్టి బ్లాంక్ వదిలేస్తే నెక్స్ట్కి వెళ్తుంది. ఈవెన్ ఇది మ్యాండేటరీ కాకపోయినా మీరు ఇన్వాలిడ్ ఎంటర్ చేస్తే తీసుకోదు. నీకున్న ఆప్షన్ ఏంటి? ఎంటర్ చేస్తేనే వ్యాలిడ్ ఎంట్రీ, లేకపోతే లెఫ్ట్ యాజ్ బ్లాంక్, బ్లాంక్ వదిలేసిన నెక్స్ట్. ఎందుకంటే ఇది ఇన్వాలిడ్, సారీ నాట్ మ్యాండేటరీ కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ లో మీ మొబైల్ నెంబర్ కాలం, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చిండు. మొబైల్ నెంబర్ ఒక కాలం ఇచ్చిండు, ఈమెయిల్ ఐడి ఒకటి ఇచ్చిండు. నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ అప్లికేషన్ అనుకోండి, రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ మెంబర్స్ కి ఈమెయిల్ ఉంటుందా? ఒకవేళ ఉన్నా వాళ్ళకి తెలుస్తుందండి,
ఒకవేళ ఉన్నా ఇప్పుడు చాలా మంది మనకి విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో మన పేరెంట్స్ కానీ కొంచెం నార్మల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళ పే స్టోర్కి ఏ ఈమెయిల్ ఐడి ఉందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అవునా కదా? మనం మొబైల్లో ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఇచ్చినా ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి దానికి లాగిన్ చేసి పెట్టేస్తాం. మరి ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఈమెయిల్ ఐడి అనేది మ్యాండేటరీ పెట్టారు అనుకోండి, మ్యాండేటరీ పెడితే మరి వాళ్ళు ఆ ఫామ్ ఫిల్ చేయగలుగుతారా? దీనికోసం ఆ ఫామ్ అనేది ఆగిపోతుంది. మరి నేను ఇక్కడ ఎంటీ కాలం ఎందుకు ఇచ్చా? ఒకవేళ అందులో కూడా ఎవరైనా ఈమెయిల్ ఐడి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంటర్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆ మీ ఈమెయిల్ ఐడికి పంపించవచ్చు. అది నా కాన్సెప్ట్. అందుకే నేను ఏం చేశా, ఈ మొబైల్ నంబర్ నేమో మ్యాండేటరీ కింద ట్రీట్ చేస్తున్నా, ఈ ఈమెయిల్ ఐడి నేమో ఆప్షనల్ కింద ట్రీట్ చేస్తున్నా. ఆప్షనల్ అంటారు కదా, ఆప్షనల్ అంటే ఏంటి? మీ ఇష్టం, చేసొచ్చు చేయకపోవచ్చు. నేను ఏమంటున్నా, రేపు క్లాస్ అనేది ఆప్షనల్ అండి. ఆప్షనల్ అంటే ఏంటి? మీ ఇష్టం, వచ్చినా ఏం కాదు, రాకపోయినా ఏం కాదు. ఈ రోజు క్లాస్ మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే ఏంటి? కంపల్సరీ. అంటే మీరు ఏదైనా డేటా ఇలా అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు అందులో కొన్ని మ్యాండేటరీ కాలమ్స్ ఉంటాయి, కొన్ని ఏముంటాయి? నాట్ మ్యాండేటరీ కాలమ్స్ ఉంటాయి. నార్మల్గా ఎప్పుడు కూడా మ్యాండేటరీ కాలమ్స్ ని యాస్ట్రిక్ అనే సింబల్ తోటి చూపిస్తారు. ఏ సింబల్ అండి? యాస్ట్రిక్ అంటారు. యాస్ట్రిక్ అంటే లైక్ స్టార్ అని. స్టార్ ఉంటే ఏంటి? స్టార్ ఉంటే మ్యాండేటరీ, లేకపోతే మ్యాండేటరీ. మరి సార్ ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ చూపిస్తే నాకు ఇక్కడ ఏదైనా స్టార్ చూపిండి మీరు. ఇందులో ఏమైనా స్టార్ కనిపిస్తుందా? ఇందులో అంటే ఇట్ మీన్స్ దీస్ ఆల్ ఆర్ మ్యాండేటరీ కాలమ్స్ అని. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఆప్షనల్ ఉంది కాబట్టి ఆ ఒక్కదాని కోసం రిమైనింగ్ మ్యాండేటరీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ మ్యాండేటరీ కదా, సో అలాంటప్పుడు మళ్ళీ మ్యాండేటరీ అని చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఉండదండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ కాలం ని ఇక్కడ చూడండి, ఇక్కడ వెరిఫై మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే ఎన్ని చూపించింది మీకు? 1 2 3 ఆర్ మ్యాండేటరీ కాలమ్స్. ఇక్కడ నువ్వు సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఎన్ని చూపించింది? 1 2 3 4 5 6 7 అన్ని చూపించింది కదా. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను అసలు మీరు ఇక్కడ ఈ సబ్మిట్ బటన్ అనేది ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఒక అప్లికేషన్ కి ఇంకొక అప్లికేషన్ కి డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉండండి. ఇప్పుడు చూడండి, ఇది మీరు ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా సైన్ అప్ బటన్ ఎనేబుల్ ఉంది కదా. ఇక్కడ మీరు ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా వెరిఫై మొబైల్ నెంబర్ ఎనేబుల్ ఉంది. అదే మీరు ఈ అప్లికేషన్ లో ఇవేం ఎంటర్ చేయకుండా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎనేబుల్ ఉందా లేదా? లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్లికింగ్ ద అగ్రీ. సో ఇప్పుడు సబ్మిట్ బటన్ ఎనేబుల్. అంటే ఈ సబ్మిట్ బటన్ ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది? మీరు అన్ని ఎంటర్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేస్తే సబ్మిట్. ఇప్పుడు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఏముంటుందండి? ఫస్ట్ అకౌంట్ నెంబర్, ఇక్కడ ఏమో ఎంటర్ అకౌంట్ నెంబర్ అని మెసేజ్ చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఏం చూపిస్తుంది? ఏం చూపిస్తుందండి? ఇక్కడ ఇది ఎర్రర్ మెసేజ్. చూడండి, ఇది ఎర్రర్ మెసేజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అసలు ఏమైనా చూపిస్తుందా? ఇక్కడేమో ఓన్లీ రెడ్ కలర్ చూపిస్తుంది. ఇక్కడేమో రెడ్ కలర్ తో పాటు కింద రీఫ్రెష్ చేసి చూడండి, ఇక్కడ ఏం లేదు కదా. రెడ్ కలర్ తో పాటు మీరు ఏం చేయాలనే చెప్తుంది. ఇక్కడేమో ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే చూపిస్తుంది. క్లియరా? ఇక్కడ మాత్రం మీకు ఫస్ట్ ఏమంటుంది? నువ్వు ఫస్ట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయి అంటుంది అని డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ నెంబర్ నువ్వు ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ కొడితే అప్పుడు ఏమొస్తుంది తెలుసా? ఎంటర్ సిఐఎఫ్ నెంబర్ అని వస్తుంది. అది కూడా కరెక్ట్ గా ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఏం వస్తుంది? బ్యాంక్ కోడ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు బ్యాంక్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే ఇప్పుడు ఎంటర్ కంట్రీ అని వస్తుందా? రాదా? రాదు. ఎందుకంటే కంట్రీ అనేది మ్యాండేటరీ కాదు కదా. అదేనా? ఇక్కడ బ్రాంచ్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఎంటర్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ సబ్మిట్ కొడితే అప్పుడు ఏమొస్తుంది? ఎంటర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది, కంట్రీ అని రాదు. ఎందుకు? కంట్రీ అనేది ఆప్షనల్ కాబట్టి. అదేనా? అలా మనకి ఇక్కడ ఈ అప్లికేషన్ నేచర్ ఏంటి? 1 by 1 చూపిస్తుంది. చూడండి, ఈ అప్లికేషన్ డిఫరెంట్ నేచరు, ఈ అప్లికేషన్ డిఫరెంట్ నేచరు, ఈ అప్లికేషన్ డిఫరెంట్ నేచర్. చూడండి, ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ లో
రిజిస్టర్ క్రియేట్ న్యూ అకౌంట్ అని క్లిక్ చేస్తే అబ్జర్వ్ చేయండి, అదే పేజ్ లో ఇప్పుడు మీ బేస్ పేజ్ యూఆర్ఎల్ ఏముందండి, ఇదే కదా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యూఆర్ఎల్ కార్డ్ అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఏమైనా యూఆర్ఎల్ మారుతుందా? అంటే అదే పేజ్ లో డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, సైన్ అప్ అనేది. ఇది అప్లికేషన్ యొక్క నేచర్. అదే క్రియేట్ అకౌంట్ ఒకవేళ మీరు అమెజాన్ పేజ్ లో క్లిక్ చేస్తే, అమెజాన్ పేజ్ లో క్లిక్ చేస్తే ఎక్కడ ఓపెన్ అవుతుంది? నెక్స్ట్ పేజ్ లో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అదే మీరు ఎస్బీఐలో న్యూ యూజర్ అకౌంట్ అని క్లిక్ చేస్తే ఎక్కడ ఓపెన్ అవుతుందండి? ఇదేంటి? నెక్స్ట్ విండో. ఇది నెక్స్ట్ విండో కదా. చూడండి, ఇమీడియట్ గా ఎక్కడ ఓపెన్ అవుతుంది? నెక్స్ట్ విండోలోకి వెళ్తుంది. ఈ విండో ఆ విండో వేరు, ఈ విండో వేరు. ఓకే, సో ఎందుకు ఇలా ఉన్నాయి సార్ అంటే అవి అప్లికేషన్ యొక్క నేచర్స్ అండి. నేను ఇప్పుడు ఫేస్బుక్ అప్లికేషన్ నాకు టెస్టింగ్ వచ్చు, నాకు అన్నీ అలానే ఉంటాయి సార్ అంటే ఉంటాయా? ఇది రిజిస్ట్రేషన్ పేజే, ఇది రిజిస్ట్రేషన్ పేజే, మరి ఇది కూడా రిజిస్ట్రేషన్ పేజే కదా. ఎస్ సార్ నా, ఇది కూడా రిజిస్ట్రేషన్ పేజే కదండి. మీకు ఇలాంటి రిజిస్ట్రేషన్ పేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చూపిస్తుంటే ఓపెన్ కార్ట్ అని ఉంటుంది. ఇక్కడ మై అకౌంట్ లో రిజిస్టర్ పేజ్ అని చూడండి, ఇది కూడా రిజిస్ట్రేషన్ పేజే కదా. ఇక్కడ కూడా చూడండి, మీకు ఇక్కడ యాస్ట్రిక్ సింబల్ ఏమో ఇక్కడ ఎక్కడ చూపిస్తుందండి? అకౌంట్ నెంబర్ తర్వాత చూపిస్తుంది. ఎక్కడ చూపిస్తుంది? ముందు చూపిస్తుంది. ఇందులో ఫస్ట్ నేమ్ మ్యాండేటరీ, లాస్ట్ నేమ్ మ్యాండేటరీ, ఈమెయిల్ మ్యాండేటరీ, పాస్వర్డ్ మ్యాండేటరీ. మరి ఈ సబ్స్క్రైబ్ అనేది మ్యాండేటరీయా కాదా? ఎస్ ఆర్ నో? నో, సబ్స్క్రైబ్ అనేది మ్యాండేటరీ కాదు. కానీ మీకు ఇక్కడ రేడియో బటన్ లో బై డిఫాల్ట్ చూపిస్తుంది చూడండి, నో అని. అంటే మీరు ఒకవేళ ఇది సెలెక్ట్ చేసుకోకపోయినా బై డిఫాల్ట్ ఏం తీసుకుంటుంది? నో. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసినాం, మీకు ఏమి చూపిస్తుంది? ఇక్కడ ఈ రెండిట్లో నో అని చూపిస్తుంది కదా. మరి అదే ఇక్కడ ఇవేంటి? ఇవి కూడా రేడియో బటన్స్ కదా. ఇక్కడ బై డిఫాల్ట్ ఏం చూపిస్తుందండి? ఇందులో ఏమైనా చూపిస్తుందా మీకు? ఇక్కడ ఏమైనా సెలెక్ట్ చేసి చూపిస్తుందా? నో కదా. చూడండి, మీరు రీఫ్రెష్ చేసి చూడండి, ఏం చూపించట్లేదు కదా. అదే ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ ఏం చూపిస్తుంది మీకు? నో. అంటే మీరు ఇక్కడ ఈ డిఫాల్ట్ వాల్యూ కూడా టెస్ట్ కేసు రాయాలి. ఏమని రాయాలి? బై డిఫాల్ట్ వెన్ ఐ రీఫ్రెష్ ద పేజ్ ఆర్ వెన్ ఐ ఓపెన్ a new page with URL, by default the new no radio button is selected or not. If it is selected, no radio button, pass. If it is not show selected, fail. ఒకవేళ బై డిఫాల్ట్ గా ఎస్ అని చూపిస్తుంది అనుకోండి, యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ ఏం చూపించాలి? నో. సో ఎస్ అని చూపిస్తే టెస్ట్ కేసు ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎస్ సెలెక్ట్ చేసుకున్నారు, రీఫ్రెష్ చేశారు. రీఫ్రెష్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్ ఏం చూపించాలి? నో. ఒకవేళ నో లేకుండా ఇంతకుముందు ఎస్ఏ ఉంది అనుకోండి, ఏమంటారు మళ్ళీ దాన్ని? టెస్ట్ కేసు ఫెయిల్. అదేనా టెస్ట్ కేసు ఫెయిల్. అంటే ఇప్పుడు ఇదొక అప్లికేషన్, ఇదొక అప్లికేషన్, ఇదొక అప్లికేషన్, అవునా కదా. మరి అన్నిటి నేచర్ సేమ్ ఉందా, డిఫరెంట్ ఉందా? అన్నిటిది సేమ్ ఉందా, డిఫరెంట్ ఉందండి? డిఫరెంట్. సో ఈ డిఫరెంట్ అప్లికేషన్ యొక్క రిక్వైర్మెంట్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అదేనా. ఇప్పుడు నువ్వు ఇక్కడ చెక్ చేసేది టెక్స్ట్ బాక్సే, ఇక్కడ చెక్ చేసేది టెక్స్ట్ బాక్సే, ఇక్కడ చెక్ చేసేది ఏంటిది? టెక్స్ట్ బాక్సే, ఇక్కడ చెక్ చేసేది కూడా టెక్స్ట్ బాక్సే కదా. అన్ని టెక్స్ట్ బాక్సెస్, కానీ వీటి యొక్క రిక్వైర్మెంట్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్ యొక్క బిహేవియర్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ బిహేవియర్ అనేది క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా అప్లికేషన్ ని టెస్ట్ చేయడానికి పోయేటప్పుడు ఏం చేయాలి? ఆ రిక్వైర్మెంట్స్ ని క్లియర్ గా అనాలిసిస్ చేసుకోవాలి. నాకు ఇంతకుముందు వేరే అప్లికేషన్ చేసాలే, సేమ్ దాన్ని దీనికి అప్లై చేస్తారా అనొద్దు. అర్థమైందా? సో మీరు చేసేది టెస్టింగ్,
అది ఈ అప్లికేషన్ అయినా ఏ అప్లికేషన్ అయినా మీరు చేసే టెస్టింగే. అర్థమైందండి? మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు? టెస్టింగ్ నేర్చుకుంటున్నారు. ఈ ఫేస్బుక్ అప్లికేషన్ టెస్టింగ్ నేర్చుకోవట్లే మీరు. ఇప్పుడు మీరు కార్ డ్రైవింగ్కి వెళ్తారండి, డ్రైవింగ్ స్కూల్లో కార్ నేర్చుకోవడానికి వెళ్తారు. వాడు మీకు ఏం నేర్పిస్తారండి? వాడి దగ్గర ఒక కార్ ఉంటుంది కదా డ్రైవింగ్ స్కూల్లో, వాళ్ళ దగ్గర ఆ కార్ నేర్పిస్తారా లేదా? అంటే మీకు వాళ్ళ దగ్గర ఉన్న కార్ ఒక్కటే డ్రైవ్ చేయటం నేర్పిస్తారా, నార్మల్గా కార్ డ్రైవ్ చేయటం నేర్పిస్తారా? అంతే. మీకు ఇప్పుడు ఈ డ్రైవింగ్ కోర్స్ అయిపోయింది, వచ్చిన తర్వాత ఆ పోయేటప్పుడు నీ కార్ ఒక్కటే వచ్చి నాకు అంటారా మీరు? నో కదా. అంటే ఇక్కడ ఈ డ్రైవింగ్ స్కూల్లో ఏం చెప్తారు మీకు? నార్మల్గా కార్ ఎలా డ్రైవ్ చేయాలో చెప్తారు. దానికి ఎగ్జాంపుల్ గా వాళ్ళ దగ్గర ఉన్న కారు చూపిస్తాడు. ఇప్పుడు నేను క్లాస్ లో గేర్ ఇలా వేయాలి, ఫస్ట్ ఇటు, సెకండ్ ఇటు, థర్డ్ ఇటు అని చెప్పాను. అది థియరీ. అప్పుడు నా దగ్గర ఉన్న కారులో మీకు ప్రాక్టికల్ చూపిస్తున్నా, ఎలా గేర్ వేయాలి ప్రాక్టికల్ గా. అంటే నీకు నా కారు ఒక్కటే గేర్ వేయటం వచ్చిద్దానా? దాని అర్థం లేదు కదా. ఇప్పుడు అన్ని కార్లకి సేమ్ అలానే ఉండాలని రూల్ ఉందా? గేర్ అనేది కామన్. కొన్నిటికి ఇప్పుడు బైక్ ఉంది అనుకోండి, కొన్నిటికి ముందుకుంటది, కొన్నిటికి వెనుక్కుంటాయి, కొన్ని ముందుకి కొన్ని వెనుక్కుంటాయి. అసలు స్కూటీకి అసలు గేరే ఉండదు, అవునా? ఇప్పుడు నేను డ్రైవింగ్ లో నీ గేర్ వేయటం నేర్పించా, ఇప్పుడు స్కూటీ ఇస్తే నా గేర్ ఉంటేనే నేను తోలుతా అంటావా నువ్వు? ఆ డిఫరెన్సెస్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్సెస్ ని ఐడెంటిఫై చేసుకొని డ్రైవ్. మీకు ఇక్కడ వాడు నేర్పించేది డ్రైవ్ చేయటం, ఇక్కడ నేను నేర్పించేది మీకు టెస్టింగ్ చేయటం నేర్పిస్తాను నేను. అంతేగాని అది ఫేస్బుక్ అప్లికేషన్, అమెజాన్ అప్లికేషన్, ఇంకోట కాదు. నేను ఇప్పుడు ఫేస్బుక్ కి ఇలా ఉంటుందని చెప్పా, రేపు మీ కంపెనీలో పోయిన తర్వాత ఈ రిక్వైర్మెంట్ మారితే ఆ కృష్ణ సార్ ఇది చెప్పలేదు, సార్కి చెప్పడం రాలేదు అంటారా? అంటే మీరు సేమ్ ఆ డ్రైవింగ్ స్కూల్లో పోతే డ్రైవింగ్ కూడా అంతే అంటారా? అనరు కదండి. సో మనం కామన్ థింగ్స్ నేర్చుకొని ఆ సిచ్యువేషన్ లో ఆ అప్లికేషన్ ఎలా ఉంది దానిలో కన్వర్ట్ చేసుకోవాలి మీరు. క్లియరా? సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇవన్నీ ఏ అప్లికేషన్స్ అండి? వెబ్ అప్లికేషన్స్. ఏ అప్లికేషన్స్? వెబ్ కదా. సో నీకు ఇక్కడ నేను వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ నేర్పిస్తున్నా. అది ఫేస్బుక్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఓపెన్ కార్ట్, ఎస్బిఐ, హెచ్డిఎఫ్, ఏదైనా అప్లికేషన్. కానీ ఈ అప్లికేషన్స్ కి అన్ని రిక్వైర్మెంట్స్ సేమ్ ఉండవు. ఆ అప్లికేషన్స్ అన్ని బిహేవియర్ సేమ్ ఉండదు. క్లయింట్ అన్ని రిక్వైర్మెంట్స్ సేమ్ ఉండవండి. క్లయింట్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఇచ్చిండో ఆ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని మీరు టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. సో మొన్నటి వరకు మీకు సింపుల్ గా లాగిన్ పేజ్కి టెస్ట్ కేసెస్ చెప్పా, ఈజీ అనిపించింది కదా. దీనికి ఏం రాస్తున్నారు ఇమీడియట్ గా? ఇప్పుడు ఇక్కడ కూడా మీకు చూడండి, ఇక్కడ కూడా లాగిన్ పేజ్ ఉంది. ఇక్కడ దీని టెస్ట్ కేసెస్ రాయమంటే మాకు ఈజీగా వచ్చు సార్. ఫస్ట్ వ్యాలిడ్ రాస్తా, ఇన్వాలిడ్ రాస్తా, వ్యాలిడ్ రాస్తా, ఇన్వాలిడ్ రాస్తా, బ్లాంక్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ ఆర్ బ్లాంక్, బోత్ ఆర్ బ్లాంక్. ఇంతే కదా. క్లిక్ ఆన్ లాగిన్ బటన్, ఈజీ. దీనికి ఏం రాస్తారు? క్లిక్ ఆన్ ఫర్గెట్ యువర్ పాస్వర్డ్ పీస్ ఇస్ ఓపెన్డ్ ఆర్ నాట్. అవునా కదా. ఇది ఒక టైపు. మరి ఇది డిఫరెంట్. ఇప్పుడు ఇవి టెస్ట్ చేయాలంటే మీకు రిక్వైర్మెంట్, ఆ రిక్వైర్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, హౌస్ నెంబర్, ఇలా మీకు క్లియర్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ లో ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎలా చదవాలనేది రావాలి ఫస్ట్ మీకు. అందుకే అనాలిసిస్ చేయటం అనేది క్లియర్ గా రావాలి మీకు. ఈ అనాలిసిస్ చేయటం రాలేదనుకోండి, టెస్టింగ్ రాదు మీకు. ఓకే, చూడండి ఇక్కడ క్లియర్ గా ఇచ్చింది కదా. ఈమెయిల్ యాక్సెప్ట్, హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, సిటీ, కంట్రీ, జిప్, ఏరియా కోడ్. చేశారు. సో ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్ని నేను ఆల్రెడీ మీకు ఫార్వర్డ్ చేశాను గ్రూప్ లో. ఓకే అండి, అన్ని ఫార్వర్డ్ చేశాను నేను. ఒక్కసారి రిక్వైర్మెంట్స్ అన్ని చదవండి మీరు. ఓకే, ఈ రిక్వైర్మెంట్స్ చదవండి. ఇలాంటి మోడల్ ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయో చెక్ చేయండి. ఇలా చెక్ చేసిన తర్వాత వీటికి ఎలా టెస్ట్ కేసెస్ రాయాలనేది చెప్తాను నేను. ఓకేనా. ఈ పేజెస్ ఉన్నప్పుడు, రిజిస్ట్రేషన్ పేజెస్ ఉన్నప్పుడు ఎలా టెస్ట్ కేసెస్ రాయాలి ఆల్రెడీ మనం లాగిన్ పేజెస్ కి చెప్పినాం, లింక్స్ బటన్స్ ఉన్నప్పుడు చెప్పినాం. నెక్స్ట్ మనం చెప్పాల్సింది ఏంటి? ఇలా రిజిస్ట్రేషన్ పేజెస్ ఓపెన్ అయినప్పుడు ఎలా టెస్ట్ చేయాలి. మాక్సిమం ఇవే ఉంటాయి.
దీనికి టెస్ట్ కేసెస్ చెప్పిన తర్వాత వీటికి టెస్ట్ కేసు డిజైన్ టెక్నిక్స్ ఉంటే ఆ టెక్నిక్స్ ఎలా అప్లై చేయాలని చెప్తా నెక్స్ట్ క్లాస్. క్లియర్? ఎనీ డౌట్స్? నోనా? ఎస్సా? ఓకే.